ఎలా చేసుకోవాలండి? మొట్టమొదట అమ్మవారి పటం ఒకటి తెచ్చుకోండి. మరి విగ్రహం కానీ యంత్రం కానీ పెట్టుకోవచ్చా అండి? విగ్రహం అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అదృష్ట మాత్రం. ఇంత దాటి విగ్రహాలు పెట్టుకోకండి. యంత్రాల జోలికి వెళ్ళదు. యంత్రాన్ని మెయింటైన్ చేయడం అవన్నీ కష్టం. అన్నిటికన్నా బెస్ట్ ఏమిటి అంటే అమ్మవారి పటం. చక్కగా పటం పెట్టుకుంటే కనుక నియమాలు చాలా తక్కువ ఉంటాయి. సరే, అప్పుడు ఏం చేస్తారంటే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక చోట చక్కగా పటం నిలబెట్టండి. లేకపోతే పక్కనే ఒక పీట వేసి, ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న పీట వేసి దాని మీద ఒక బట్ట పరిచి అక్కడైనా అమ్మవారి పటం పెట్టుకోవచ్చు. ఎక్కడో ఒక చోట పెట్టండి. కానీ నియమం ఏమిటి అంటే ఎక్కడైతే పెట్టి నవరాత్రులు ప్రారంభిస్తారో 9 రోజులు అక్కడే ఉంచి పూజ చేయండి తప్ప ఒక రోజు ఒక చోట అలా పటాన్ని ఆ పీఠాన్ని మార్చకండి. కలశం పెట్టాలండి, మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. అఖండ దీపం వెలిగించాలా? అఖండ దీపాల జోలికి వెళ్ళకండి. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. దీపం కొండెక్కిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడతారు. అఖండ దీపాలు అవసరం లేదు. అమ్మవారి పూజ ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యాక చేయండి. ఆ సమయంలో వారాహి శక్తి యాక్టివేట్ అవుతుంది.